అప్లై చేసాక అయ్యేది. నెంబర్ సెకండ్, స్టాక్ ని మేము గైడ్ చేస్తాము. నియరెస్ట్ డబ్ల్యూడిసి డబ్ల్యూఎండిసిలోనే తీసుకోవాలి అని కంపెనీ గైడ్ చేస్తుంది. అక్కడ స్టాక్ సర్వీస్ దొరక్కపోతే అప్పుడు కంపెనీ వేరే చోటు మీకు అడ్వైస్ చేస్తుంది. ఇది ఫైనల్ డిసిషన్. ఇట్స్ ఎ కంపెనీ. ఇది ఫైనల్ డిసిషన్. కంపెనీ విల్ టేక్ కేర్ బై కంపెనీ. ఓకే, ఫైనల్ డిసిషన్ విల్ బి టేకన్ బై కంపెనీ యాజ్ పర్ స్టాక్ అవైలబిలిటీ ఫ్రమ్ దోస్ ప్లేసెస్. నో, ఇందువల్ల మీకు ఇంకొక తెలుసుకోండి, మీకు దగ్గర ఉన్న డబ్ల్యూడిసిలో స్టాక్ లేదంటే మీరేం చేస్తారు? వేరే చోటుకి వెళ్ళేదానికి మా దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఇందువల్ల మీ దగ్గరున్న డబ్ల్యూడిసి వాళ్ళు మీకు ప్రోడక్ట్ ని స్టాక్ బ్యాలెన్స్ చేస్తారు. డోంట్ వరీ దీంట్లో. అండ్ రెండోది, ఇక్కడ ఎవరైతే ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ ఉంటాయో ఆ ఓనర్స్ ఉంటారో వాళ్ళు డబ్ల్యూడిసి దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ ని బిల్ చేసి ఎత్తుకొని పోయి వాళ్ళు సర్వీస్ ఇస్తారు. ఓకే, అండ్ ఇంపార్టెంట్, ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ లో ఓన్లీ మీ డౌన్ ద లెవెల్ కే మీరు సర్వీస్ ఇవ్వగలరు. క్రాస్ క్లైనిక్ అంతా సర్వీస్ ఇచ్చేట్లేదు. ఇది క్లీన్ అండ్ క్లియర్. ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ ని ప్రాఫిట్ యాంగిల్ లో చూడకండి. ఓన్లీ ఫర్ టీమ్ కి బెనిఫిట్ దొరకడానికి కోసమే ఉంది. ఏ కార్డు గురించినో దీంట్లో మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు, దీంట్లో 3% కమిషన్ ఉంది అని మీరు యోచన చేయకూడదు. దీన్ని క్లియర్ గా తెలుసుకోండి. ఇది టీమ్ కి హెల్ప్ అవ్వడానికి కోసం, ఈ కోవిడ్ సిచ్యుయేషన్స్ లో టీమ్ కి హెల్ప్ చేయడానికి కోసమే ఈ సర్వీస్ మీకు దొరుకుద్ది. దీంట్లో ప్రాఫిట్ గురించి యోచన చేయకండి, టీమ్ కి సర్వీస్ కోసం యోచన చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు యూ హ్యావ్ టు ఛాన్స్ అండ్ వన్స్ జీరో బీ వీలింగ్ అంటే మీకు 50,000 ప్రొడక్ట్స్ ఏదైతే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కి 50,000 ప్రొడక్ట్ ఏం దొరుకుతాయి, దానికి బీవీ రాదు. మీరు ప్రొడక్ట్ తీసుకొని పోయి ఏది బిల్ చేస్తారు, ఏ ఐడి పైన బిల్ చేస్తారో వాళ్ళకి బీవీ యాడ్ అవుతుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ ని కంపెనీ రిటర్నింగ్ పాలసీ, బైబ్యాక్ పాలసీ ఉండదు. వన్స్ జీరో బీవీ బిల్లింగ్ విల్ కంప్లీట్, company warehouse, branch office and WDC WMDC will never take the products back from flexi service point owner because of ఇది చాలా ఈజీగా ఉంది. అండ్ 50,000 ప్రొడక్ట్స్ మీరు మీ టీమ్ కి సర్వీస్ ఇవ్వడానికి కోసం ఇది మేజర్ గా ఇది యూటిలైజ్ అవుతుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆర్డర్ షుడ్ బి 50,000 and second order onwards 30,000 and అక్కడ ఎంత సేల్ అయితే ఉందో అక్కడ దాన్ని మినిమం ఎంత మీరు మినిమం పెట్టవచ్చు అనే డీటెయిల్స్ మేము ఇస్తాము. సెకండ్ ఆర్డర్ మీరు 30,000 కూడా పెట్టచ్చు. ఫస్ట్ ఆర్డర్ మస్ట్ అండ్ షుడ్ అంటే మీరు 50,000 డిపాజిట్ చేసి ఉంటారు, 50,000 ప్రొడక్ట్స్ ని మీరు తీసుకోవాలి. ఓకే, అండ్ ఇది యాజ్ పర్ గైడ్ లైన్స్. మనకి ఫస్ట్ ఆర్డర్ 50,000 మీన్స్ 49,999 రూపీస్ కి మీకు ప్రొడక్ట్ దొరుకుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ లా, యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్. ఆఫ్టర్ రిసీవింగ్ ప్రొడక్ట్స్ యూ కెన్ స్టార్ట్ బిల్లింగ్ టు యువర్ టీమ్మేట్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్. మీరు ప్రొడక్ట్ దొరికిన తర్వాత మీరు మీ టీమ్మేట్స్ కి బిల్లింగ్ మీ మొబైల్ ద్వారానే చేయొచ్చు. బిల్ అని వాళ్ళకి ఇన్వాయిస్ ని కూడా మీ మొబైల్ యాప్ ద్వారా లింక్ ని మీరు పంపించవచ్చు. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ లాగిన్ పోర్టల్ అనే వాళ్ళ బిల్ అని వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ you will receive only 1 rupee అంటే ఎగ్జాంపుల్ you will receive only 1 rupee for remaining DP price will be added to your e-wallet immediately. For example, ఒక ప్రోడక్ట్ జాయినింగ్ పెట్టుకుంటాం అనుకుంటాం 350 రూపీస్ DP ప్రైస్ అయితే 1 రూపీకి మీకు ఈ ఆఫర్లు ప్రోడక్ట్ దొరుకుతాయి. మీరు బిల్ చేసేటప్పుడు అది 315 అవుతుంది, 315 అవుతాయి. ఇంకా 1 రూపీ మీరు ఛార్జ్ చేస్తారు, అప్పుడు 349 మీకు 315 ఛార్జ్ పడుతుంది. బట్ మీరు మీకు డబ్బు వచ్చేది, మీరు డబ్బు కలెక్ట్ చేయాల్సింది 1 రూపీనే. ఆ టైంలో మేము 349 రూపీస్ మీ వ్యాలెట్ కి ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతాయి, ఆఫర్ ప్రొడక్ట్స్ మాత్రం. ఓకే, దాంట్లోనూ వెంటనే కంప్లీట్ సిస్టమేటిక్ గా మీకు కూడా అది బర్డన్ కాకుండా ఆటోమేటిక్గా సిస్టమ్ మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కమిషన్. గుడ్ థింగ్, ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ ఓనర్స్ కి ఇది చాలా గుడ్ న్యూస్. మీకు ఇది 3% కమిషన్ దొరుకుతాయి 50,000 డిపాజిట్ చేసి మీరు టీమ్కి. వెరీ ఇంపార్టెంట్. ఇది దీంట్లో డబ్బు చేయాలి అనే యాంగిల్లో యోచన చేయకండి. వెరీ ఇంపార్టెంట్, మీ టీమ్కి సర్వీస్ ఇవ్వడానికి కోసమే మేము దీన్ని తీసుకొని వచ్చాం.
ఒక్కొక్క విలేజ్కి మన మన షాప్ ఉండాలి అనే యాంగిల్తో మేము ఈ కరోనా సిచ్యుయేషన్లో టీమ్కి బెటర్ సర్వీస్, ఎక్కడెక్కడ కొత్త టీం గ్రో అవుతుంది అక్కడంతా మన ప్రొడక్ట్ అవైలబిలిటీ చాలా అవ్వాలి, ఈజీగా జనాలకి మన ప్రొడక్ట్ అందుబాటులో ఉండాలి అనే ఒక ఆలోచనతో మనం దీన్ని చేసాము. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ డబ్ల్యూడిసి ఓనర్స్కి అయ్యో 50,000కి వీళ్ళు పాయింట్ ఇస్తా ఉంటే మన పరిస్థితి ఎలా అని యోచన చేయకండి. ఎందుకంటే ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్కి సర్వీస్ ఇచ్చేవాళ్ళు మీరే, డబ్ల్యూడిసి ఓనర్స్. ఓకే, అండ్ డబ్ల్యూడిసి ఓనర్స్కి ఇక్కడ మీకు గుడ్ థింగ్ 2% మీకు ప్రాఫిట్ ఉంటాయి. ఇందువల్ల ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ వల్ల మీ సేల్ పెరుగుతాయి, జనాలకి ప్రోడక్ట్ చాలా బాగా ఈజీగా రీచ్ అవుతాయి. అంతేకాకుండా ఆటోమేటిక్గా సేల్ పెరుగుతాయి. మీ సేల్ పెరిగినట్లే దాని నుంచి ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ సేల్స్ నుంచి మీకు 2% ప్రాఫిట్ ఉంటాయి. దెర్ ఇస్ ఎ నో డిస్టెన్స్ రూల్ ఫర్ ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ ఓనర్స్. ఇక్కడ ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ ఓనర్స్ కి ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ ఓపెన్ చేయడానికి మీకు డిస్టెన్స్ రూల్ ఉండదు. ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్ ఓనర్స్ షుడ్ బి ప్రొవైడ్ దేర్ అడ్రస్ ప్రూఫ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఓకే, ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మీరు ఓనర్స్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సిందే ఇది. అండ్ ఆఫ్ కోర్స్ అన్ని స్టేట్లలోనూ మీరు స్టెప్ బై స్టెప్ దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. నోట్ టు బిల్ అట్ ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్. Flexi service point owner will be service only from his team. That to own state only. When Finith reserves all rights to change or modify the rules. Okay. మీ స్టేట్లో ఉన్న మీ టీం వరకే మీరు ఇక్కడ సర్వీస్ ఇచ్చుకోవచ్చు. వేరే స్టేట్లో ఉన్న పర్సన్స్కి మీరు ఇక్కడ బిల్ చేసే టైలే. ఇది ఇంపార్టెంట్ అయిన ఒక నోట్. హ్యాపీ మార్నింగ్ మై డియర్ లీడర్స్. కరోనా సిచ్యుయేషన్స్లో బెటర్ సర్వీస్ ఇవ్వడానికి నేను మీటింగ్లో చెప్తా ఉంటుంది. రాబోయే రోజుల్లో వెన్ఫినిత్ ఎలా ప్లాన్ చేస్తుంది, మాది ఆఫ్టర్ 2 years అయిన తర్వాత ఈ ప్లానింగ్ ఉండే 50,000కి షాప్ని ఒక ఫ్లెక్సీ పాయింట్ని 1 lakh స్టార్ట్ చేస్తూ 50,000కి వస్తామనేసి. బట్ అయితే ఈ కరోనా సిచ్యుయేషన్స్ రాబోయే రోజుల్లో కరోనా మూడో వేవ్ వచ్చేదానికి ప్రిపేర్ అవుతూ 50,000 సెక్యూరిటీ ఇస్తే మై డియర్ ఫ్రెండ్స్ కమింగ్ డేస్ లో 1 village 1 ఫ్లెక్సీ పాయింట్, 1 village 1 ఫ్లెక్సీ పాయింట్. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ప్లాన్ పెట్టుకున్నాము. రీజనబుల్ ప్రోడక్ట్స్ ద్వారా మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఇంకా చాలా ప్లానింగ్ తో 1 village లో మన రైతులకి కావాల్సిన ప్రోడక్ట్ తో పాటు వాళ్ళకి పేస్ట్ కావాలంటే వాళ్ళకి అందుబాటు పడే ఒక యాంగిల్లో మన పేస్ట్, సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్, టీ పౌడర్ ఇలాంటి ప్రొడక్ట్స్ ని వాళ్ళకి రీచ్ చేసే ఒక యాంగిల్లో మనం దీన్ని తీసుకొని వస్తున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో నమ్మకం. ఇక్కడ ఈ నమ్మకం అనే నమ్మకం అనే నమ్మండి అనే ఒక టాపిక్ లో బిలీవ్ అండ్ బిలీఫ్ ನಂಬು ಅನ್ನೋ ಟಾಪಿಕ್ ಅಲ್ಲಿ ನಾನು ಕೆಲವೊಂದು ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. లైఫ్లో ఫ్రెండ్స్ నేను అప్పుడే కన్నడంలో చెప్పాను, తెలుగులో నమ్మకం. మీ నమ్మకాన్ని మీరు ఎప్పుడు ఎక్స్పాండ్ చేస్తారో మీ రిజల్ట్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. మీరు చిన్నగా ఆలోచిస్తే ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ లో నీళ్లు నింపాలి అనుకుంటే నీళ్ళు నింపుతారు. అదే వాటర్ క్యాన్ లో నీళ్లు నింపాలి అనుకుంటే వాటర్ క్యాన్ లో నీళ్ళు నింపుతారు. ఇంకా పెద్దగా ఆలోచించేవాడైతే ట్యాంకర్ ని తీసుకొని వచ్చి ట్యాంకర్ లో నీళ్ళు నింపాలి అనుకున్నాడు, ట్యాంకర్ లో నింపుతారు. తీసుకొని వచ్చేది మీ ఇష్టం, మీన్స్ మీ థాట్. ఎవరు ఏ దాన్ని బిలీవ్ చేస్తారు దాంట్లో వాళ్ళకి రిజల్ట్ వస్తాయి. కొంతమంది నమ్మకం ఇంతే, టీ స్పూనో, గ్లాసో, చెంబో, జగ్గో, కొంతమందిది ట్యాంకర్లు, ఇంకా పెద్దగా ఇంకా వాటర్ ట్యాంక్ లాంటిది బిల్డ్ చేస్తారు. ఎవరెవరు ఏ నమ్మకంతో యాక్షన్ లో దిగుతారో ఆ రిజల్ట్స్ వాళ్ళకి దొరుకుతాయి. పెద్దగా రిజల్ట్ దొరకాలి అంటే, పెద్దగా మీరు అవ్వాలి అంటే, పెద్దగా అచీవ్ అవ్వాలి అంటే మన టోటల్ లీడర్షిప్, టాప్ లీడర్షిప్ ని చూడండి. ఆ టాప్ లీడర్షిప్ ఎందుకు ఇప్పుడు అచీవ్ అయ్యారు అంటే, టాప్ లో ఎందుకు ఉన్నారు అంటే, ఇప్పుడు 2 lakhs 3 lakhs 4 lakhs అందుకు అర్న్ చేస్తున్నారు అంటే వాళ్ళు 2 years 3 years 4 years 5 years 6 years 8 years అర్థం. కొంతమంది ధర 2-wheeler ఉన్నిలే, అయితే వాళ్ళు కొంతమంది సహవాసం చేశారు.
ಕೆಲವೊಬ್ರ ಹತ್ರ ದುಡ್ಡು ಇರಲಿಲ್ಲ, ಕೆಲವೊಬ್ರ ಹತ್ರ 2 ವೀಲರ್ ಕೂಡ ಇರಲಿಲ್ಲ. ಆದ್ರೆ ಅವ್ರು ಎಂತವರ ಸಹವಾಸ ಮಾಡಿದ್ರು, ಯಾರನ್ನ ನೋಡಿದ್ರು, ಯಾರ ಮಾತನ್ನ ನಂಬಿಕೆಯನ್ನ ತಗೊಂಡ್ರು, ಎಸ್ ಇವ್ರ ಜೊತೆಗಿದ್ರೆ ಗೆಲ್ತೀವಿ, ಸಿಂಪಲ್. ಆ ನಂಬಿಕೆ ಅವ್ರನ್ನ ಇಲ್ಲಿ ತಗೊಂಡ್ ಬಂದಿದೆ. ಅದೇ ತರ ಈಗ ನಿಮ್ಮ ಹತ್ರ ಇದೆ. ನಿಮ್ಮ హత్ర ಇದನ್ನ ప్రూఫ్ ముఖాంతరం ఎడితేది దీన్ని మీ ముఖాంతరం దీని ముందర ప్రూఫ్ గా పెడుతున్నాము. వెరీ సింపుల్. వాళ్ళు అప్పుడు నమ్మారు, అందుకే ఇప్పుడు ఉన్నారు. మీరు ఇప్పుడు నమ్మితే రాబోయే రోజుల్లో మీరు అచీవర్స్. అచీవ్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు నమ్మండి, మీలోన నమ్మండి, సిస్టమ్ అని నమ్మండి. అఫ్ కోర్స్ ఇప్పుడు 1 ఇయర్ ఇంకా మీన్స్ 1 ఇయర్ మీన్స్ 10 months కంప్లీట్ అయ్యి 11th month రన్నింగ్ అయితా ఉంది. 11 months లో ఇంతంతా జరుగుతుంది. 100+ products అండ్ ఓవరాల్ అక్రాస్ ద కంట్రీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితా ఉంది. అండ్ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಒನ್ ಇಯರ್ ಇನ್ನೇನು ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಕಂಪ್ಲೀಟ್ ಆದ್ರೆ 1 year, 11 ತಿಂಗಳಷ್ಟರಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯೋಚನೆ ಮಾಡಿ. 2 years ಆದ್ಮೇಲೆ 3 years ಆಗೋಷ್ಟರಲ್ಲಿ 5 years ಆಗೋಷ್ಟರಲ್ಲಿ ಈ ಕಂಪನಿ ಯಾವ ಲೆವೆಲ್ಗೆ ಬೆಳೆದಿರುತ್ತೆ ಅಂದ್ರೆ ಲೀಡರ್ಸ್ ಬೆಳೆದ್ರೇನೆ ಕಂಪನಿ ಬೆಳೆಯುತ್ತೆ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಲೀಡರ್ಶಿಪ್, ಆಸಮ್ ಲೀಡರ್ಶಿಪ್. ಆದ್ರೆ ಈ ಲೀಡರ್ಶಿಪ್ಗೆ అయితే వెనుకలో ఉండే లీడర్షిప్, ఆసమ్ లీడర్షిప్. ఈ లీడర్షిప్ ఒక భిన్నపం. క్రాస్ లైన్ గురించి చాలా స్ట్రిక్ట్ గా ఉండండి, వెరీ ఇంపార్టెంట్. క్రాస్ లైన్ గురించి ఫోకస్ చేయండి. క్రాస్ లైన్ ని క్రాస్ లైన్ చేయకుండా ఉండడానికి ಫೋಕಸ್ చేయండి, ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಅಂಡ್ ಮೈ ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಕ್ರಾಸ್ ಲೈನ್ ಬಗ್ಗೆ ತುಂಬಾನೇ ಎಲ್ಲಾ ಲೀಡರ್ಶಿಪ್ ಕೇರ್ ತಗೋತಿದ್ದಾರೆ, ಕೇರ್ ತಗೊಳ್ಳಿ. ಅಂಡ್ ಎಲ್ಲೂ ಕೂಡ ಕ್ರಾಸ್ ಲೈನ್ ಅನ್ನೋ ಪದವನ್ನ ಕ್ರಾಸ್ ಲೈನಿಂಗ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಪ್ರಮೋಟ್ ಮಾಡಬೇಡಿ. ಅಂಡ್ ಕೆಳಗಡೆ ಇರತಕ್ಕಂಥ ಲೀಡರ್ಶಿಪ್ಗೆ ಇಟ್ಸ್ ಎ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಕ್ರಾಸ್ ಲೈನಿಂಗ್ ಟಾಪಿಕ್ ನಲ್ಲಿ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಿ ಅದು ಡೂಪ್ಲಿಕೇಶನ್ ಆಗುತ್ತೆ. ಎಸ್ ಮಹೇಶ್, ಯು ಆರ್ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಕರೆಕ್ಟ್. ನೀವೇನು ಮಾಡ್ತಿರೋ ಅದು ಹಾಗೆ ಅದು ಡೂಪ್ಲಿಕೇಟ್ ಆಗುತ್ತೆ. ಅಂಡ್ ನಿಮ್ ಟೀಮಲ್ಲಿ ಸುಮಾರು ಜನ ಇದ್ದಾರೆ, ಅವರನ್ನ ಬೆಳೆಸೋದ್ರಲ್ಲಿ, ಸಪೋರ್ಟ್ ಮಾಡೋದ್ರಲ್ಲಿ, ಮುಂದೆ ತಗೊಂಡು ಹೋಗೋದ್ರಲ್ಲಿ ಫೋಕಸ್ ಮಾಡಿ. ಆಟೋಮೆಟಿಕಲಿ ಎಲ್ಲ ಸರಿ ಹೋಗುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ